మోరల్ స్టోరీ. గుడిలో సుప్రభాతం మొదలైంది అంటే పూజారి వచ్చినట్టు. సాయంత్రం వేళ లేగదూడ పరిగెత్తింది అంటే తల్లి వస్తుంది అన్నట్టు. అలాగే రంగుల గుర్రబండి బయటికొచ్చిందంటే ఆ ఊరి జమీందారు సీతారత్నం బయటికి వెళ్తున్నట్టు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నారు అని మీకు అనిపిస్తుంది కదా. ఆ ఇంటి నుంచి గట్టిగా అరుపులు వినపడ్డాయి అంటే ఆ ఇంట్లో ఉండే గయ్యాళి భార్య నిద్ర లేచినట్టు. మధ్యాహ్నం దాకా పని అని చెప్పి సాయంత్రం దాకా ఎలా చేయించుకుంటారు? పూన్లేవే, ఆ షావుకర్ మనకి చాలా సాయపడ్డాడు కదా, ఒక 2 గంటలు ఎక్కువ పనిచేస్తే తప్పే ఉంది చెప్పు అంటూ శాంతమ్మ నాగయ్య దంపతులు గొడవ పడుతూ ఉన్నారు. శాంతమ్మ అరిచే అరుపులకి ఆ ఇంటి పెంకులు లేచిపోతాయేమో అన్నట్టుగా ఉంది. ఊరికే పనిచేయడానికి మనమేమైనా వాళ్ల చుట్టాలమా? అబ్బా వదిలేయవే అంటూ నాగయ్య ఎంత సర్ది చెప్పినా శాంతమ్మ మాత్రం ఊరుకోదు. ఇప్పుడు నాకదంతా తెలీదు, మీరెక్కువ పనిచేసిన దానికి ఆ డబ్బులు తీసుకురావాల్సిందే అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిన్ను కాదే, నీకు శాంతమ్మ అని పేరు పెట్టారు చూడు, వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా నరకానికే పోతారు అంటూ చేసేదేం లేక ఆ నాగయ్య షావుకారింటికి బయలుదేరాడు. ఎప్పుడైనా పనిలేనప్పుడు నాగయ్య ఇంట్లో ఉండలేక అరుగు దగ్గర, చెరువు కట్టమీద స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఎరా నాగా, ఏంటి రోజు కాస్త హుషారుగా కనిపిస్తున్నావు? మా చెల్లి ఇంట్లో లేదా? లేదురా, 2 రోజులు పుట్టింటికి వెళ్ళింది. ఈ 2 రోజులు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అంటూ నవ్వుతూ చెప్పేవాడు. నాగయ్యకి తన భార్య ఎప్పుడైనా శాంతంగా మాట్లాడితే వినాలని ఉండేది. కాని అది జన్మలో తీరదని అతనికి కూడా తెలుసు. ఒకరోజు ఇంట్లో కూర్చొనుండగా శాంతమ్మ హారతి పళ్ళెంతో బయటకు వచ్చింది. ఏవండి, కాస్త కాలు ముందుకు పెడతారా? ఎందుకే, కొంపదీసి కాలు నరికేస్తావా ఏంటి? అబ్బో, ఏంటా మాటలు? ఏదో శ్రావణమాసం మొదలైంది కదా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని ఇలా వచ్చాను. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి పండగలప్పుడైనా భర్తల్ని గౌరవించాలని ఆ దేవుడు అలా పెట్టాడేమో. సరేరా, దీవించేస్తే ఓ పనైపోతుందిగా అనగాని శాంతమ్మ కాళ్ళకి మొక్కింది. ఎక్కువ రవ్వకుండా ప్రశాంతంగా ఉంటూ, నీ భర్త మాట వింటూ, నీ భర్తని ప్రశాంతంగా ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే అని అక్షతలు వేసి ఆశీర్వదించాడు. అంటే నేను నోరు పడిపోయుంటే మీరింకో పెళ్లి చేసుకుందావనా? అలా అని నేనెప్పుడన్నానే? మీరాశీర్వదించిన దానికి అర్థం అదే కదా. అది కాదే. నేనంటే మీకు అసలు ఇష్టమే లేదు. త్వరగా నన్ను వదిలించుకొని వేరే పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నారు. నేనిక బావిలో దూకాలి. పోతానండి, పోతాను. మీరే సంతోషంగా ఉండండి. శాంత శాంత శాంత, కాస్త శాంతంగా ఆలోచించవే. నేనలా అనలేదు. మీరే ఉద్దేశంతో అన్నారో నాకు బాగా అర్థమైంది. మీరే సంతోషంగా బతకండి, నేనే కదా మీకు అడ్డం అని గట్టిగా అరుస్తూ పాత్రలన్నీ విసిరిగొడుతూ ఉంది. వాట్నుంచి తప్పించుకోవడానికి నాగయ్యకి తల ప్రాణం తోకకొచ్చింది. ఆ రోజు రాత్రి నాగయ్య ఆరుబయట నొలక మంచం వేసుకుని వెన్నెల్ని, నక్షత్రాల్ని చూస్తూ ఈ విధంగా అనుకున్నాడు. అయినా నా నోటి దూల కాకపోతే నాకెందుకు? 4 అక్షతలు వేసి 4 మెతుకులు తిని పడుకోవచ్చు కదా. అబ్బే, అలా ఎందుకు చేస్తాం? మన నోటి దూల అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. ఇలాంటి రాత్రులు నాగయ్య జీవితంలో చాలానే ఉన్నాయి. నక్షత్రాలతో, చందమామతో మాట్లాడుకుంటూ చాలా రాత్రులు గడిపాడు. ఇలా వారి కుటుంబం 3 అరుపులు 6 శాపనార్థాల్లాగా బాగానే సాగిపోతోంది. ఒకరోజు నాగయ్య అప్పుడే చద్దన్నం తిని అరుగుమీద కూర్చుని ఉన్నాడు. బొప్పాయి పంటకి ఏదో పురుగు పట్టినట్టుంది. ఏం పురుగో అర్థం కావట్లేదు. రేపు వేపరసం తీసుకొచ్చి కొడదాం, ఆ తర్వాత చూద్దాం అని మనసులో అనుకుంటూ ఉండగా మజ్జిగ ఇద్దామని అప్పుడే అక్కడికి శాంతం వచ్చింది. ఏంటి, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఎవరి గురించి కాదులేవే, నేనేదో ఆలోచిస్తున్నా. ఆ అయినా నాకెందుకు చెప్తారులేండి, నేను పరాయిదాన్ని కదా అంటూ ఏదేదో మాట్లాడింది. శాంత, నువ్వొచ్చింది దేనికోసం? మజ్జిగివ్వడం కోసం. పనైపోయింది కదా, వెళ్ళు.
అమ్మో అమ్మో, అప్పుడే నన్ను వెళ్ళిపోమంటున్నారంటే నాతో పని అప్పుడే అయిపోయిందన్నమాట. ఏదో ఒకరోజు పెద్ద బండ తీసుకొచ్చి తల మీద కొడతారేమో అని ఏడ్చి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఒసే ఇప్పుడు నేనేమన్నానే? అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు నేనేమన్నాను అంటున్నాడయ్యా, నొంగనాచి అని మెటికలు విరుస్తూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. నాకంటే ముందు పెళ్ళైన మా అన్న చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడే పెళ్ళొద్దురా, కాస్త ఆలోచించు అని. నేనే వినకుండా చేసుకున్నాను అని నాగయ్య తల బాదుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయాడు. పొలం పనులకు అవసరం అవడంతో నాగయ్య జమీందారు సీతారత్నం దగ్గరికెళ్ళి కాస్త డబ్బు అప్పు తీసుకొచ్చాడు. పంట చేతికి రాగానే ఆ అప్పు మొత్తం తీర్చేశాడు. కాని సీతారత్నం మాత్రం వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ వేసుకుంటూ చాలా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నాకు ఇంకా డబ్బులివ్వాలయ్యా. వడ్డీతో సహా మొత్తం పంటమ్మగానే మీకు తీర్చేశాను కదండీ అని నాగయ్య అమాయకంగా అన్నాడు. జమీందార్ మాత్రం ఒప్పుకోలేదు. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. బయట అలా, ఇంట్లో ఇలా నాగయ్య సతమతమవుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వాతావరణం బావుందని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని నాగయ్య మిరపకాయ బజ్జీ తింటూ ఉన్నాడు. అబ్బా, జీవితాంతం ఇలాగే ప్రశాంతంగా ఉంటే ఎంత బావుంటుందో అని అనుకుంటూ ఉండగా, ఎవండీ అనే పిలుపుతో శాంతమ్మ అక్కడికొచ్చింది. ఎందుకు దేవుడా, పంట చేతికొచ్చిందని సంతోషపడేలోపే పురుగు పడేటట్టు చేస్తావు అని మనసులో అనుకుని పైకి మాత్రం, ఏంటి శాంత, ఏంటిలా వచ్చావు? ఎవండీ, మనకి పెళ్లి కుదిరించిన ఆ పంతులుగారు చనిపోయారంటండి. చేసిన పాపం ఊరికే పోతుందా శాంత? ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు అంటూ దీనంగా చెప్పాడు. కాని ఇంకో పక్క ఉరుముతూ చూస్తున్న శాంతమ్మ మొహం మాత్రం చూడ్లేదు. అంటే నేను మీకు అంత భారం అయిపోయానా అని అరవడం మొదలుపెట్టింది. ఒసేయ్, అలా కాదే, నేను చెప్పేది ఒకసారి విను అని నాగయ్య ఎంత చెప్తున్నా పట్టించుకోలేదు. ఇలా గొడవ జరుగుతుండగా అక్కడికి జమీందారు సీతారత్నం వచ్చాడు. నాగయ్య, డబ్బులెప్పుడిస్తావు? అయ్యా, ఇంకా డబ్బులివ్వడం ఏంటయ్యా? నేను వడ్డీతో సహా ఇచ్చేశాను కదా. నాది చక్రవడ్డీ లెక్క. అయ్యా, ఈ విషయం నాకు ముందే చెప్పలేదు. ఇది దారుణమయ్యా అంటూ నాగయ్య ఎంత బ్రతిమలాడుతున్నా జమీందారు వినట్లేదు. నా డబ్బులు నాకు కట్టకపోతే నిన్ను ఒళ్ళు చీరేస్తాను అని జమీందారు అండంతో ఆ మాట శాంతమ్మ వింది. ఏంటి, నా మొగుడు మీద చెయ్యేస్తావా? నీకు ధైర్యం ఉంటే వెయ్యి చెయ్యి. నడివీధిలో నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు నన్ను అడుగు అని తిట్టడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు బెల్లం వ్యాపారంలో మోసం చేసిన ఆ వెంకయ్య అనుకుంటున్నావా? నా మొగుడు ఒకరి సొమ్ము తిండు, ఇంకొక్క రూపాయి కూడా నీకివ్వడానికి లేదు. కాదు కూడదనే ఆయన మీద చేయి వేస్తే అని ఏదో చెప్పబోతుండగా సీతారత్నం తన లొసుగులన్నీ బయటపడుతున్నాయని మెల్లగా అక్కడ్నించి జారుకున్నాడు. ఒసే, ఆయన జమీందారే, ఆయన్నేంటి అలా తిట్టావు? జమీందారైతే ఆయన పెళ్ళానికి గొప్ప, నాకు నా మొగుడే జమీందార్. మరి నన్ను కుక్క కంటే హీనంగా మాట్లాడతావు కదే. నా మొగుణ్ణి నేను 100 అనుకుంటా, వేరేవాడంటే చూస్తూ ఊరుకుంటానా? ఏ ఆడదానికైనా భర్త రాజేనండి అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. భార్యల మనసులు కనుక్కోవడం మా తరంలో కాలేదు, మీ తరంలో ఏమైనా అవుతుందేమో చూడండి అని నాగయ్య అమాయకంగా చెప్పి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. కోడి కూసింది. చీకటిని చీల్చుకుంటూ రవికిరణాలు ఆ ఊరిని తాకుతున్నాయి. ఉదయాన్నే మజ్జిగలోకి మామిడి పండు నంచుకుంటూ తింటూ ఉంది తాయారమ్మ. ఏవయోయ్, ఈ మామిడి పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, షావుకార్ దగ్గర ఇంకో 2 కిలోలు తీసుకురా అంటూ తృప్తిగా తింటూ తన భర్తైన బంగారానికి చెప్పింది. బంగారమంటే ముద్దుగా పిలుచుకునే పేరు కాదు, ఆయన పేరు బంగారయ్య. షావుకారింటికి వెళ్ళడం ఎందుకే? ఎవ్వరూ లేని సమయం చూసి ఆయన తోటకి వెళ్తే సరి అంటూ తన పిసినార్తనానికి నవ్వు జోడిస్తూ చెప్పాడు. పోయి మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టమన్నాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వద్దొద్దు, అంత పని చేయకు. ఏమయ్యా, నేనంటే అంత ప్రేమ నీకు అంటూ ఆనందంగా ఆశ్చర్యంగా అడిగింది. కాదే,
మళ్ళీ ఆ చెప్పు ఊడిపోతే అది కుట్టించడానికి ఖర్చు పెట్టాలి. అతను తన ప్రతి మాటతో తన పిసినార్తనాన్ని నిరూపించుకుంటూ ఉండేవాడు. ఆ మాట వినగానే ఆశ్చర్యపోవడం ఈసారి తాయారమ్మ వంతైంది. అబ్బాయి జాగ్రత్తపరుడు, ఒక్క రూపాయి కూడా దుబారా చేయడని పెళ్ళిళ్ల పేరై చెప్తే ఏమిటో అనుకున్నాను. ఇంత పిసినారు అనుకోలేదు. నువ్వు పిసినారనుకో ఏవైనా అనుకోవే, నేను మాత్రం ఇలాగే ఉంటా. 1 రూపాయి దాచుకుంటేనే రేపది మనకు సాయపడుతుంది అని తను వెళ్లేదారి ఖచ్చితంగా సరైందే అని నిర్ధారించుకొని చెప్పాడు బంగారయ్య. సరేగాని ఇంతకీ నువ్వు మామిడి పండు తినడం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏం చేస్తారండి? పిచ్చిదానా, చీకేసిన ఈ మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుందే. ఒక 10 సంవత్సరాలకైనా మామిడికాయలొస్తాయి. అవి సంతలో అమ్మితే కాస్తైనా డబ్బొస్తుంది అని చెప్పి బంగారయ్య ఆ మామిడి టెంకను తీసుకుని పెరట్లో నాటడం మొదలుపెట్టాడు. చూశారుగా, ఇది ఆ భార్యాభర్తల వరుస. అందరూ భార్యల్లా తాయారమ్మ కూడా తన భర్తతో సర్దుకుపోతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇంతలో వర్షాకాలం మొదలైంది. చిన్న చిన్న చిరుజల్లు పడుతూ ఉండడంతో రైతులు నారుమడి పెడుతున్నారు. కొంతమంది ఇంటి పెరట్లో మొక్కలు నాటుతూ ఉన్నారు. బంగారయ్య కూడా తనకు వారసత్వంగా వచ్చిన 1.5 ఎకరా పొలంలో వరి పంట వేశాడు. ఈసారి గిట్టుబాటు ధర పలికెట్టే ఉంది తాయారు. పోన్లేండి, మీ కష్టం కొండెక్కితే అదే చాలు అంటూ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అమ్మా తాయారు అని ఒక పిలుపు వినిపించింది. భార్యాభర్తలిద్దరూ అటువైపు చూశారు. అత్తయ్యా, ఎంతసేపయిందొచ్చి? రండి, లోపలికి రండి అంటూ తన దూర బంధువైన సూరమ్మత్తని, రంగయ్య మావయ్యని లోపలికి తీసుకెళ్ళింది తాయారమ్మ. ఏమీ లేదమ్మా, పక్కనే ఏదో పనుంటే వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని నిన్ను చూసిపోదామని ఇక్కడిదాకా వచ్చా అనగానే బంగారయ్య తలమీద పిడుగుపడినట్టయింది. ఏమయ్యా, మన షావుకార్ దగ్గరికెళ్ళి 2 పుంజులు తీసుకొన్రా. తీసుకొనొస్తాను కాని నువ్వు కొంచెం పక్కకు వస్తావా అంటూ భార్యని పక్కకి పిలుచుకొని వెళ్లాడు. వచ్చిన భార్యాభర్తలు ఆ ఇల్లు చూస్తూ అక్కడే కూర్చున్నారు. ఏమయ్యా, ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమైంది? అసలు ఎవరే వాళ్ళు? ఎప్పుడూ చూడ్లేదు. మా రెండో తాతయ్యకి 2 భార్యలుండేవారు. ఆ రెండో భార్యకు పుట్టిన కూతురు సంతానమే ఈ అత్తయ్య. అబ్బో, చాలా దగ్గర చుట్టరికంలానే ఉందే. అవునుగాని ముందు నువ్వెళ్ళి పుంజులు తీసుకురా. తీసుకొస్తాను కాని ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అబ్బో, ఏమిటయ్యా మాటలు? వాళ్ళు వింటే ఎంత బాధపడతారు. ముందు నువ్వెళ్ళిరా అని చెప్పేసి గబగబా అక్కడ్నించి బంధువుల దగ్గరికెళ్ళింది. మళ్ళీ ఇదొక ఖర్చు అని తిట్టుకుంటూ అక్కడ్నించి వెళ్లాడు బంగారయ్య. చుట్టాలు వచ్చారని సంతోషంతో తాయారమ్మ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వాళ్లతో కబుర్లు చెప్తూ చుట్టుపక్కల వాళ్ల విషయాల గురించి తెలుసుకుంటూ చాలా సరదాగా గడిపింది. ఇంతలో బంగారయ్య పుంజులు తీసుకుని రావడంతో మంచి నాటుకోడి పులుసు చేసిపెట్టి వాళ్లకు వడ్డించింది. సూరమ్మ, రంగయ్య భార్యాభర్తలు తృప్తిగా భోంచేశారు. ఏవోయ్, నీ నోట్ల నుంచి మాట రాదేంటి? ఏదో వరి పంట వేశావంట కదా, ఎలా ఉంది అంటూ తమలపాకు నములుతూ అడిగాడు రంగయ్య. బానే ఉందండి అంటూ ఏదో మొక్కుబడిగా సమాధానం చెప్పాడు బంగారయ్య. పిల్లాడేదో ధ్యాసలో ఉన్నాడు అంటూ సూరమ్మ ఏదో సర్ది చెప్పింది గాని బంగారయ్య మాత్రం వాళ్ళు నమిలే ఆకులకు కూడా లెక్క సరిచూసుకుంటున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. 2 రోజులైనా నీ దగ్గర ఉందామనుకున్నాను తాయారు, కాని అవతల చాలా పనులున్నాయి, సాయంత్రం బయలుదేరాలి అని చెప్పింది సూరమ్మ. ఆ మాట వినగానే బంగారయ్యకి ఎగిరి గంతేయాలనిపించింది. సాయంత్రం దాకా ఎలాగోలా ఓపిక పట్టాడు. సాయంత్రం ఇక చుట్టాలు బయలుదేరిపోతూ ఉండగా వర్షం రానే వచ్చింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం మొదలైంది. అయ్యయ్యో, ఇప్పుడు వర్షం తగులుకుందేమిటి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటూ చుట్టాలు సంచులు కింద పెట్టేసి అలా కూర్చుండిపోయారు. అలా సాగిలపడి బంగారయ్య కూడా కూర్చుండిపోయాడు. ఈ వర్షంలో ఎక్కడ బయలుదేరతారులే అత్తమ్మా, ఈ రోజుండి రేపు వర్షం తగ్గాక బయలుదేరుదుర్లే
అని మాట వరుసకి చెప్పింది తాయారమ్మ. దాంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. వానదేవుడా, నీకెన్నిసార్లు కొబ్బరికాయ కొట్టి ఉంటాను, నాకే ఎందుకు ఇలా చేశావు అంటూ ఆకాశం వైపు చూసి జాలిగా ప్రశ్నించాడు బంగారయ్య. ఏమయ్యా, కొట్టుకెళ్ళి గుడ్లు తీసుకురా అని తాయారమ్మ కేక వేయడంతో బంగారయ్య ఏం చేయలేక కోపాన్ని పంటి కింద అదిం పట్టుకుని కొట్టుకు బయలుదేరాడు. వర్షమేమో తగ్గట్లేదు, చుట్టాలేమో బయటికి వెళ్ళట్లేదు. తాయారమ్మ మాత్రం వంటల మీద వంటలు చేసి పెడుతూనే ఉంది. ఏడిస్తే బాగుండదని ఊరుకుంటున్నాడు కాని ఏడుపు తన్నుకొస్తోంది బంగారయ్యకి. ఏమయ్యా, 4 మొక్కజొన్న పొత్తులు తీసుకొని రాకూడదు? వాళ్ళకి కాల్చి పెడతాను. ఎందుకే? నన్ను కాల్చి ఉప్పు కారం చల్లు, బాగుంటుంది అని కోపంగా అన్నాడు. అబ్బా, వాళ్ళు వింటే బాగుండదయ్యా, ముందు వెళ్ళి చెప్పిన పంచేయి అని చెప్పేసి లోపలికెళ్ళిపోతుంది. ఈ పెళ్ళానికి లోకంలో మొగుడు బాధ తప్ప మిగతా అందరి బాధ అర్థమవుతుంది అని గొణుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. వర్షమేమో 2 రోజులైనా సరే అలా కురుస్తూనే ఉంది. తాయారు, మీ మామయ్యకి వర్షం పడేటప్పుడు మిరపకాయ బజ్జీలు తినడం అంటే చాలా ఇష్టమమ్మా అంటూ నిదానంగా చెప్పింది సూరమ్మ. మా ఊర్లో ఉంటే వేట మాంసం దొరికేది, ఇక్కడ దొరకట్లేదు. కొంచెం ఎక్కడైనా దొరికితే తీసుకొస్తావా అంటూ రంగయ్య కూడా నిదానంగా అడిగేవాడు. ఇక తీసుకురాక తప్పేది కాదు. ఇలా జరుగుతూ ఉండగా వర్షాలు ఎక్కువ పట్టం వల్ల వీళ్లు వేసిన నారుమడి మొత్తం మునిగిపోయింది. రైతులందరూ లబోదిబో అంటూ మళ్లీ కొత్త నారుమడి వేయడానికి సిద్ధపడ్డారు. కొంతమంది రైతులు పెళ్లాల మెడలో ఉన్న మంగళసూత్రాలు తాకట్టు పెట్టారు. ఇంకొంతమంది అప్పు మీద అప్పు చేయడం మొదలుపెట్టారు. వర్షాలు తగ్గాక మనం కూడా మళ్ళీ కొత్త నారుమడి వెయ్యాలి. మళ్లీ నారుమడి అంటే చాలా ఖర్చవుతుంది కదయ్యా, షావుకార్ దగ్గరేమైనా అప్పు తీసుకుంటావా? ఆయన కూడా ఆయన దగ్గర లేవని చేతులెత్తేశాడే. మరిప్పుడెలా అంటూ తాయారమ్మ కొంచెం భయంగా అడిగింది. దాందే ఉందిలే తాయారు, మనవాళ్లు ఎవరైనా మనకు చెయ్యి అందించలేకపోతారా? మనకి చాలా మంది చుట్టాలున్నారు, ఎవరిని అడిగితే కాదంటారు చెప్పు అని కొంచెం గట్టిగా అన్నాడు. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి ఆ భార్యాభర్తలు వింటూ ఉన్నారు. వాళ్ళకి విషయం అర్థమైంది. వెంటనే సంచులు సర్దుకొని ప్రయాణమయ్యారు. సరే కోడలు పిల్ల, వస్తాము అని భార్యాభర్తలిద్దరూ తాయారమ్మకి చెప్పారు. అదేంటి మావయ్య, అప్పుడే బయలుదేరుతున్నారు? ఇంకా వర్షం కూడా తగ్గలేదు. ఇదేం వర్షంలే, త్వరగా ఇంటికెళ్ళిపోతాం కదా. అయినా ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉన్నంత మాత్రాన ఇన్ని రోజులుండడం సమంజసం కాదే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇదేంటయ్యా, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతున్నారు? ఏవైంది వీళ్ళకి? ఇంకా అర్థం కాలేదా తాయారు? బెల్లం ఉన్నప్పుడే ఈగలొస్తాయి, మనం బాగున్నప్పుడే చుట్టాలొస్తారు. ఎక్కడ వాళ్ళని డబ్బడుగుతాము అని భయపడి వెళ్ళిపోతున్నారు. ఇదే ఈ కాలంలో ఉన్న చుట్టాల అసలు రంగు అని బంగారయ్య పూసగుచ్చినట్టు చెప్పాడు. దాంతో విషయం మొత్తం తాయారమ్మకి అర్థమైంది. సరే సరే, వాళ్ల సంగతి పక్కన పెట్టు, మన సేద్యానికి పెట్టుబడి ఎలా? నువ్వు నన్ను పిసినారని ఏడిపిస్తూ ఉంటావు కదా తాయారు, ఆ పిసినారితనమే ఇప్పుడు మనకి ఉపయోగపడింది. నీ నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అప్పు అడగాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాంటి ఆపదేదో వస్తుందని నేను కొంచెం డబ్బులు దాచి ఉంచాను అని చెప్పి ఆ డబ్బుతో విత్తనాలు కొని వర్షం తగ్గాక మళ్లీ నారు పెట్టాడు. అందుకే పెద్దవాళ్లంటారు, అతి సర్వత్రా వర్జయేతని. ఉంది కదా అని ఎక్కువ దుబారా ఖర్చు చేయకూడదు. అలాగే మనవాళ్లు కదా అని చుట్టాలని గుడ్డిగా నమ్మనూకూడదు.